నిన్న చెన్నైలో షాజీ కైలాష్ డైరెక్టర్ షూటింగ్ జరిగేటప్పుడు నాకు ఈ న్యూస్ వచ్చింది. నాయుడు గారికి ఒంట్లో బాగాలేదని చెప్పిన విషయం నాకు తెలుసు. బట్ ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో దాదాపు ఒక అరగంటగా నాకు టోటల్గా గతంలో మేము చేసిన సినిమాలన్నీ గుర్తు వచ్చింది. ఆయన బ్యానర్లో నేను 5 సినిమాలు చేశాను. దాంట్లో 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేశాను. చాలా మంచి వ్యక్తి, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఒక నిజం చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఒక పర్సనాలిటీ చూడడం అనేది చాలా రేర్. ఎందుకంటే సినిమా ఒక ప్రొడ్యూసర్గా తన డ్యూటీ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, స్క్రిప్ట్ ఎలా ఉంది, తర్వాత షూటింగ్ అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయని డైలీ చూసేవారు. షూటింగ్ జరిగేటప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వచ్చి మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి సాయంత్రం దాకా ఉంటారు. షూటింగ్ స్పాట్లో ఆర్టిస్టులు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, డైలాగులు బాగా నేర్చుకున్నారా, లేకపోతే డైలాగులు ఎక్కడైనా మేము తప్పు చెప్తున్నామా, ఆ విధంగా ఆయన ఒక ప్రొడ్యూసర్గా చాలా అటెంటివ్గా ఉండేవారు. ఎంతో ప్రేమతో ఎంత సీరియస్గా ఉన్నా అంతే ఆయన జోక్ చేసుకొని వర్క్ సైడ్లో మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు. అండ్ ప్రతిదీ మాకు ఏదైనా తినాలన్నా లేకపోతే ఏదైనా అవసరం ఉంటే వెంటనే మాకు ఆయన ఆర్డర్ చేసి మాకు ఇచ్చేవారు అనమాట. అండ్ ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఏంటంటే ఫ్యామిలీ మీద అటాచ్మెంట్, ఒక మంచి తండ్రిగా తను ఏంటంటే ఒక మంచి భర్తగా తన డ్యూటీలు తను చేసుకొని రెండు మిక్స్ చేయకుండా వర్క్ స్పాట్కి వచ్చేటప్పుడు ఫ్యామిలీని టోటల్గా ఆయన పక్కన పెట్టి, ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు వర్క్ని టోటల్గా పక్కన పెట్టేసి రెండిటికి కరెక్ట్గా న్యాయం చేసేవారు. ఈ మధ్యలో ఏంటంటే ఆర్టిస్టులకి న్యాయం చేయాలని చెప్పేసి అప్పుడప్పుడు మాకు ఫోన్ చేయడం, తర్వాత సినిమా ఎలా వస్తుంది, ఎలా డెవలప్ అవుతుందని చెప్పి అడగడం. అండ్ టోటల్గా ఒక ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు కూడా టోటల్గా ఈరోజు మనం సీన్స్ చేస్తున్నామంటే ఆ సీన్లో ఉన్న డైలాగులన్నీ దాదాపు ఆయన బయాట్ చేసి ఎక్కడైనా మేము తప్పు చెప్పినా కూడా వెంటనే క్యాచ్ చేసి అదేంటి ఆయన ఏదో వేరేదో చెప్తున్నాడు, వేరే మన డైలాగ్ వేరే రాసాం కదా అని అంత పర్ఫెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ చేసేవారు. ఒక ప్రొడ్యూసర్గా ఇంత గొప్ప ప్రొడ్యూసర్ అయిన తర్వాత కూడా ఏంటంటే షూటింగ్ అరేంజ్మెంట్స్ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఉదయం అవుట్డోర్లో ఆర్టిస్టులకి హాట్ వాటర్ వస్తుందా స్నానం చేయడానికి, టీ కాఫీలు వచ్చిందా, టిఫిన్ వచ్చిందా అని వచ్చి అడిగేవారు. స్పాట్లో వచ్చి ఆయన ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఒక మామూలు వర్కర్ లాగానే ఏదైనా పనులు ఉంటే ఆయనే చేసేవారు. అంతేగాని వేరే ఎవరో వచ్చి చేయాలని చెప్పేసి అట్లా ఎప్పుడు ఆయన లేజీగా ఉండేవారు కాదు. చాలా హార్డ్ వర్క్ చేశారు. అందుకే ఆయనకి ఇన్ని అవార్డ్స్ వచ్చింది, ఇన్ని విజయాన్ని సాధించగలిగారు. అండ్ అదేవిధంగా ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో చేయగలిగారు. అండ్ డిఫరెంట్ డైరెక్టర్స్కి, ఆర్టిస్టులకి, ఎంతోమంది ఆర్టిస్టులకి ఆయన లైఫ్ ఇచ్చారు, డైరెక్టర్స్ లైఫ్ ఇచ్చారు. సో ఇండస్ట్రీ ఏంటంటే ఒక చాలా గొప్ప మనిషిని మనం కోల్పోయాం. ఆయన ఫ్యామిలీ వాళ్ళకి ఏంటంటే నా కండోలెన్సెస్ అండ్ ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.